జీవితంలో స్ట్రగుల్స్ వస్తే పారిపోవాలా? భయపడిపోవాలా? ఏదో జరుగుద్దని చెప్పి అసహనం ఫీల్ అయిపోవాలా? యాంగ్జైటీ ఫీల్ అయిపోవాలా? చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద స్ట్రగుల్ వచ్చిందనుకోండి, పెద్ద కష్టమో, ఛాలెంజో వచ్చిందనుకోండి, అది మనం సాల్వ్ చేయలేనంత పెద్దగా అనిపించినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవితంలో ఎంత పెద్ద టఫ్ ఛాలెంజ్ వస్తే అంత స్ట్రాంగ్ మనిషి అవుతాడు. అంత ఛాలెంజ్ మనిషి ఫేస్ చేస్తే ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతాడనమాట. అంటే మనకి స్ట్రగుల్ వచ్చిందంటే అర్థం ఏంటంటే, మనల్ని స్ట్రాంగ్‌గా తయారు చేయడానికి ఆ స్ట్రగుల్ వచ్చిందని అర్థం. ఒక చిన్న విత్తనం సీడ్ తీసుకోండి. ఆ సీడ్‌ని ఎంత లోపల డీప్‌గా పెట్టి, చాలా రోజుల పాటు డార్క్‌నెస్‌లో ఉండి, అది తర్వాత మొక్కై మొలిచి వటవృక్షం అవుద్ది. అంటే ఫస్ట్‌లో ఆ సీడ్ నాటేటప్పుడు, ఆ సీడ్ లోపల ఎళ్ళినప్పుడు దాని స్ట్రగుల్ ఎంత కష్టం ఉంటది. అంతా చీకటేనా? నా జీవితం ఇక ఇంతేనా? నేను బయటికి రాలేనా? అసలు వస్తాను రానా? నన్ను పెరగనిస్తారా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మొక్కై మొలిచి తర్వాత వృక్షం అయితే ఎంత అద్భుతంగా ఉంటది. అలా మనం చూస్తే డైమండ్ కూడా. డైమండ్ అంత మెరవటానికి అసలు డైమండ్ బయటికి రావడానికి ఎంత హీట్‌ని అది భరించాలి? ఎంత కష్టాన్ని అది భరించాలి? ఇవన్నీ చూస్తే మనం కూడా ఎంత కష్టాన్ని భరిస్తే మనంత స్ట్రాంగ్ అవుతాం. అసలు లైఫ్ అంటే అందరూ అనుకుంటారు. మన లైఫ్ చాలా బావుండాలి. వడ్డించిన విస్తరవ్వాలి. అంతేగాని మన లైఫ్‌లో అస్సలు కష్టాలు రాకూడదు. అసలు ఎందుకొచ్చిందా ఈ కష్టం అని చెప్పి. లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్. ఏ స్ట్రగుల్ వచ్చినా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా వస్తాయి. మన ప్రమేయం లేకుండా, మన ఇంటెన్షన్ లేకుండా కూడా చాలా స్ట్రగుల్స్ మనకొస్తాయి. వచ్చినా సరే మనం అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి.